అంటే ఒక ఫీమేల్ హరిణి గారు బయటకొచ్చి వర్క్ చేయాలి, ఇంత రికగ్నైజేషన్ రావాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో దానికి అసలు మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ ఇస్తారు? అండ్ మీరు ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు అంటే యాజ్ ఎ ఫీమేల్గా, యాజ్ ఎ మ్యారీడ్ ఉమెన్గా, యాజ్ ఎ మదర్గా, సక్సెస్ఫుల్ సింగర్గా అంటే అది నార్మల్ విషయం కాదు. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? లేదండి, 100% ఫ్యామిలీ సపోర్ట్ నంబర్ 1 పొజిషన్ వాళ్ళదే. మా ఇన్లాస్ కానీ మా హస్బెండ్ కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇవాళ నేను ఇంత ఫ్రీగా బయటకు వచ్చి వర్క్ చేస్తున్నాను అంటే కంప్లీట్లీ దేర్ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ వల్లే. ఓకే. మా హస్బెండ్ మెయిన్లీ నేను ఎప్పుడైనా లోగా ఉన్నా, ఏదైనా సాంగ్ అంత నేను అనుకున్నంత రేంజ్లో వెళ్ళకపోయినా, లేదా నాకు కొన్ని రోజులు వర్క్ లేకపోయినా, నేను కొంచెం డల్గా ఉన్నా కూడా తన ఒక భరోసా, నేను చేస్తాను, ఒకవేళ నీకు ఆ టైం నీకేమైనా రాకపోయినా కూడా నువ్వేమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నాకు ప్యాషన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను పాడాలన్న తాపత్రయంతో ఎప్పుడో రానప్పుడు కొంచెం డల్గా ఉన్నా కూడా తను చాలా సపోర్టివ్గా ఉండి ఆ టైంలో నువ్వు ఒకవేళ లేకపోయినా కూడా నువ్వు చేయాలి, నీకు వర్క్ లేదు రావట్లేదు అన్నా కూడా ఆ కొన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉన్నా నాకు ఏ ప్రాబ్లం లేదు, నీ మీద ఎటువంటి ప్రెషర్ లేదు, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండి టైం స్పెండ్ చేయి వాడితో, అండ్ నీ ఫ్రీ టైంని హ్యాపీగా ఎంజాయ్ చేయి, ఓకే నేను చేస్తూ ఉంటాను వర్క్ అని తను చాలా సపోర్టివ్గా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ మా ఇన్లాస్ కూడా బాబు బాగా ఎంగేజ్ నుంచి కూడా వాళ్ళే చూసుకున్నారు. మేము బయటికి వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తున్నా, రికార్డింగ్స్ చేస్తున్నా కూడా వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. సో అలాగా మా అమ్మగారు పెళ్ళికి ముందు కూడా మా మదర్ ప్రతి చోటికి నా వెనకాల తిరిగేవారు. తను ఒక గవర్నమెంట్ టీచర్. ఓకే. ప్రతి దగ్గరికి వచ్చి మెడికల్ లీవ్స్ పెట్టుకొని నా వెనకాల ఏ ప్రోగ్రామ్ అయినా కూడా, ఏ కాన్సర్ట్ అయినా కూడా నా వెనకాల వచ్చారు. కాంపిటీషన్స్ అన్నిటికీ తనే తీసుకెళ్ళింది చిన్నప్పటి నుంచి. ఓకే. సో అలాగా అటు పుట్టింటి నుంచి ఇటు అత్తింటి నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది నాకు. అసలు నా చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ నా లైఫ్లో ఉండడం ఐఎమ్ వెరీ లక్కీ. అది మాత్రం చాలా గర్వంగా చెప్పుకోగలను. దేవుడి దయ అవంతా కూడా, వాళ్ళందరూ ఇంత మంచి సపోర్టివ్ పీపుల్ నా చుట్టుపక్కల ఉన్నారు. ఓకే. అది ఆ విషయంలో నిజంగా బ్లెస్సింగ్ అది. ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా నేను ఎటువంటి ఇబ్బంది పడలేదు నిజానికి. కెరియర్ పరంగా కానీ పర్సనల్ లైఫ్ కానీ రెండిటి వల్ల కూడా నేను ఎప్పుడు నా ఫ్యామిలీ వల్ల ఇబ్బందులు అయితే పడలేదు. ఓకే. అది బ్లెస్సింగ్ అనుకోవచ్చు గాడ్ నుంచి. సో అది మెయిన్ మనకి కావాల్సిందే అది కాబట్టి నో ఇష్యూస్. ఓకే.